భీమవరం నుంచి డి యేసురెడ్డి గారు, డి దేవని గారు. వయసు 30 సంవత్సరాలు. ఆయనకి పెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. పిల్లలు పుట్టట్లేదని మన దగ్గరికి 23/2/2026లో వచ్చారు. ఇవాళ 30/4/2026 అంటే కరెక్ట్గా 2 నెలల 7 రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందాడు న్యాచురల్గా. 5 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో ఎలా పొందాడో మన యేసురెడ్డి గారు చెప్తారు. చెప్పాలి. నేనేం చెప్పానో నువ్వు చెప్పాలి. వాళ్ళకి చెప్తే కదా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇలా 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, మేము కూడా ప్రెగ్నెన్సీ పొందే మార్గం ఏమన్నా వీళ్ళు చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నారు. అదే చెప్పండి, ఏం ఎక్సర్సైజ్ చేసావో, ఏం చేసావో, నువ్వు చేసావా, మీ ఆవిడతో చేయించావా, మీ ఇద్దరు చేస్తుంటే పక్కింటి వాళ్ళు చూసారా చూడలేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలి. ముందు అందరికి ధన్యవాదాలు చెప్పు. ఎవరికి చెప్తున్నావు? అందరికి వీళ్ళకి ఎందుకు? డాక్టర్ గారికి కూడా ఎందుకు? దేవుడికి చెప్పాలి ఫస్ట్. పైన ముక్కోటి దేవతలకు ఒకసారి ధన్యవాదాలు చెప్పి, ఇంతకు నువ్వు నమ్మే దేవతలు ఎవరు? మళ్ళీ నేను యేసుబాబుని నమ్మేవా? గొడవే లేదు. డాక్టర్ వైఎస్ బాబుని నమ్మాడు, అటు పక్కన యేసుబాబుని నమ్మాడు. గొడవ లేదు. యేసురెడ్డి అని పేరు పెట్టుకున్నావు, ఓకే. యేసయ్య నమ్మావు. మొత్తానికి యేసయ్య ఒక దారి చూపించాడు. ఎలా చూపించాడు దారి? ఆయన నాది ఎలా చూపించాడు? నేను ఎలా తెలిసింది నీకు? ఫోన్ ద్వారా మీ సిస్టరు నా వీడియో చూసి నీకు చెప్పారు. ఒక సిస్టర్ ద్వారా నీకు సమాచారం అందించాడు భగవంతుడు, ఒక వీడియో చూడమని. చూసావా మరి నా వీడియో? చూస్తే ఏమనిపించింది? కామెడీగా అనిపించి నవ్వుకున్నావా? నేను ఇంత కామెడీ చేస్తాను దేనికి? చెక్కలు గింతలు పెట్టినా నవ్వురాదా? వచ్చిందా? నేను చాలా కామెడీలు చేస్తాను. నన్ను కామెడీ డాక్టర్ అనుకుంటున్నారు పాపం చాలా మంది. చూసావు వీడియోలు? చూసాక నమ్మావా? నమ్మావు. ప్రెగ్నెన్సీ వస్తుందనే ఒక ధైర్యం వచ్చింది నీకు, ఓకే. వచ్చాక మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది హాస్పిటల్ చూసి? ఇక్కడ హాస్పిటల్ చూడగానే అలాగా హాస్పిటల్ చూసాక ఏంట్రా ఈ హాస్పిటల్ మన ఊర్లో హాస్పిటల్ కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనుకున్నావా? ఏమనుకోలే. హాస్పిటల్ గురించి ఏమి కామెంట్ లేదు. సరే లోపలికి వచ్చావు. లోపలికి వచ్చి నిన్నేం చేశారు మా వాళ్ళు? వచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ముందు నీకు హిస్టరీ తీసుకోలేదా? హిస్టరీ తీసుకున్నారు. ఒకటి పెట్టారు, ఒక తెర వేసారు. తెర మీద సినిమా వేసారు. సినిమాల్లో హీరో ఎవరు? హీరోయిన్ వైఎస్ బాబు గారే. కమెడియన్ వైఎస్ బాబు గారే. మొత్తం సినిమా అంతా డాక్టర్ వైఎస్ బాబు గారే. ఎంతసేపు నడిచింది సినిమా? 2-3 గంటలు నడిచింది. మామూలుగా ఎంత దారుణమైన సినిమా ఎప్పుడు చూసుండవు పాపం నువ్వు. మొత్తానికి వీడియోలు చూశాక మళ్ళీ తర్వాత టెస్టులు అవి చేశారు. టెస్టులు చేసిన తర్వాత నేను వచ్చానా మరి? మొత్తానికి చివరికి వీడియో కాకుండా విడిగా వచ్చానా? కనపడ్డా నేను. నా దర్శనం అయ్యింది. అయ్యే వరకు ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావు ఈ లోపల. ఎందుకంటే ఈ లోపు అనిపిస్తుంది కదా, ఇదేట్రా బాబు డాక్టర్ గారు కనపడలేదు, అక్కడ ఈ వీడియోలో కనపడ్డాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన వీడియోలోనే కనపడుతున్నాడు, అసలు ఇంతకీ డాక్టర్ ఉన్నాడా లేడా అనే ఒక డౌట్ వస్తుంది. వచ్చి ఆ దెయ్యం వచ్చి వెళ్ళిపోదాం, ఏంటి ఇక్కడ 500 అన్నారు, టెస్టులకు 10,000 20,000 అంటున్నారు, ఏంటి 10 వెళ్ళిపోదాం అనలేదా? అంటే మీ ఆవిడ నువ్వు ఇద్దరు ఏమనుకోవాలి అట్లా? మీ ఇద్దరు నెత్తి మీదకి ఎక్కలా. నువ్వు గట్టివాడిపోయినయ్యా, దెయ్యాన్ని ఎక్కనీయకుండా గట్టి కూర్చున్నారు. సరే తర్వాత టెస్టులు అయిపోయినాయి. నేను వచ్చాను. నేను కూడా ఇక్కడ కాసేపు చెప్పాను. ఎంతసేపు చెప్పాను ఆ రోజు? 1 గంట వేసుకున్నా నేను. ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ గారు, 5 ఏళ్ళలో ఫస్ట్ టైం 2 గీతలు కనపడి ఏమిటి పరిస్థితి అని చెప్పి మన టెలికాలర్లకి కాల్ చేశాడు. మేము ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. సీరం బీటా హెచ్సిజీ యూరిన్ టెస్ట్ పాజిటివే కాదు, ఈ బ్లడ్ టెస్ట్లో 5 దాటాలి అని చెప్పాం. అక్కడే ల్యాబ్లో చేయిస్తే 16,300 వచ్చింది. 5 కాదు 16,300. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది? ట్యూబుల్లో
వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలియటం కోసం ఒక్కసారి స్కానింగ్ తీయమన్నాము. అక్కడే దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీశాడు. స్కానింగ్ తీస్తే కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అది వచ్చింది. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడే స్టార్ట్ అయింది అని వచ్చింది. అంటే నీకు ఆల్మోస్ట్ టీకా ప్లస్ ఇంకెన్ని మందులు వాడావు ఈ 2 నెలల్లో? అన్నీ అయిపోయినాయా? ఇంకా కొంచెం మిగిలిన వాటిల్లో కొద్దిగా మిగిలే ఉంటాయి. అన్నీ అవలా. ఇది అయ్యేటప్పటికే నీ క్రిములకు మొదలెట్టేటప్పటికే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిపోయింది. టీకానే నీకు పనిచేయడం మొదలెట్టింది. సో టీకా మహిమ వల్ల, తావీజు మహిమ వల్ల ప్రెగ్నెన్సీలు వస్తాయి అని చెప్పాను. అలాగే మరొక వ్యక్తి కూడా ప్రెగ్నెన్సీ పొందాడు. ఈ దంపతులు కూడా ప్రెగ్నెన్సీ పొందారు. చక్కగా ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా నేను ఇలా పొందగలిగాను, నాలాంటి వారికి భగవంతుడు డాక్టర్ వైఎస్ బాబును చూపించాడు అని చెప్పి నమ్మి మరి మిగతా వాళ్ళు కూడా ఇలా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.